మచ్చ శ్రీనివాస్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ పార్టీ ఫిరాయింపుల గురించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు. శనివారం రోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది నిజం కాదా? కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన 6 గ్యారంటీలకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉంటే మింగుడుబడని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పనికి మాలిన విమర్శలు చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో అమ్మనా కళాధర్ రెడ్డి, ఉసయ్య గారి, రాజిరెడ్డి, పుట్ట బాలకిషన్, సత్తు శ్రీనివాస్ రెడ్డి, కన్నంపల్లి రమేష్ గౌడ్, మల్లుగారి రామచంద్రారెడ్డి, స్వామి సస్కంటి నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు పత్రికా విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజలు చెప్పులతో కొడతారని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. 2019 ఎలక్షన్ల తర్వాత అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంతలో పశువులను కొన్నట్టు కాంగ్రెస్ పార్టీకి వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొని ఆయన దాంట్లో విలీనం చేసుకుంది. నిన్న మాట్లాడిన పల్లా రాజేశ్వరరెడ్డి గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మొన్నటికి మొన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి టికెట్ ఇవ్వకుండా అక్కడ ప్రాంతంలో చిచ్చులు పెట్టి జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను బలరంలో గొల్ర మాదిరిగా అంగట్లో గొల్ర మాదిరిగా కొని ఈరోజు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ రాకుండా నువ్వు జడ్పీటీసీలను గిట్లా తీసుకుపోయి హైదరాబాద్ లాడ్జ్లలో దాచిపెట్టి వాళ్ళని కొన్నది నిజం కాదా? ఈ రోజు నువ్వు సత్య మాటలు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి, మా ప్రాంతంలో అభివృద్ధి చెందారని చెప్పేసి అధికార పార్టీ వైపు వెళ్తుంటే నువ్వు సంతలో పశువులను కొంటున్నారని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరకరమైన విషయం. చెప్పు దెబ్బల పాలు ఎవరైతారో ప్రజలే అతి త్వరలో తెలియజేస్తారు. 100,000 కోట్లు పందికొక్కులు లెక్క తిని ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మును మొత్తం మీరు కాజేసిన మీకు ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం పోరాడే పార్టీ. ఈ పార్టీలో ఎవరు నచ్చినా కానీ తీసుకుంటాం, ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రజా పక్షాన మేము నిలబడతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళీ ఒకసారి మాట్లాడితే ప్రజలే తిరగబడతారు. ప్రజా వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో మీకు తిరిగే హక్కు లేదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. రోజు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి, ఇంకా ప్రజాస్వామ్యం మొత్తం కూలి అయిందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా, 2019 ఎన్నికల కంటే ముందు, 2019 కంటే ఎన్నికల తర్వాత అప్పుడు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది, 2000 మొన్నటి ఎన్నికల వరకు ఎంతమంది ఉన్నారు అంటే గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళ? ఒక్కసారి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరేదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏదైతే నియంతృత్వ పోకడ ద్వారా పరిపాలన కొనసాగించారో అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరమడిల్లాలే, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఈరోజు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీరు ఏ పార్టీలో గెలిచినా సరే, వాడెక్కడ గెలిచినా సరే మా పార్టీలోకి వచ్చి ఈంత జరిపా, ఏ పార్టీలో కట్టినా సరే అనే విధంగా ఈరోజు అంగట్లో పశువులను కొన్న మాదిరిగా మీరు మిగిలిన పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు కొనలేదా అని చెప్పి ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం మొత్తం విలీనం చేసింది మీ టీఆర్ఎస్ పార్టీ. మీ బాపు తెలంగాణ బాపు అని చెప్పుకునే కేసీఆర్ కాదా అని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలను
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలను 100 రోజుల్లోపు ఈరోజు అమలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి ఈరోజు మిగిలిన పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటే ఈరోజు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. చెప్పులతో కొట్టేది మిమ్మల్నే కొడతారు. ఇప్పటికే తెలంగాణ సమాజం మొత్తం మిమ్మల్ని పక్కకు పెట్టి ఈరోజు తీర్పునిచ్చింది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇంకానైనా బుద్ధి తెచ్చుకోకుండా ఈరోజు పదే పదే కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం మానుకోవాలి. మీకోసం మీరేదైతే తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా ధర్నా చౌక్ నెత్తేసిర్రో, కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా వేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈరోజు తెలంగాణ ప్రగతి భవన్ను బద్దలు కొట్టి సామాన్య ప్రజలను కూడా తెలంగాణ భవన్లోకి తీసుకుపోయే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా మీ ముఖాలకు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రగతి భవన్లో అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈరోజు సామాన్య ప్రజానీకం మొత్తం ప్రగతి భవన్లో వారి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ప్రగతి భవన్లోకి పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మీరు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి. మిమ్మల్ని ప్రజలు చెప్పుతో కొట్టే పరిణామం ఉంటుంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రజలందరూ కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ఉన్నారు. దానికి మీకేమైనా సమస్యలు ఉంటే మీకోసమే ధర్నా చౌక్ ఏర్పాటు చేసినాం. పోయి ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేసుకోవాలి తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దార్ పల్లా రాజేశ్వర రెడ్డి, మర్యాద కొద్ది మాట్లాడితే మంచిగా ఉంటుంది. మేము కూడా మర్యాద తప్పితే మీకంటే ఎక్కువ మాట్లాడతాం కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శిస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి మరోసారి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని హెచ్చరిస్తాము. జై కాంగ్రెస్.